నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహబూబ్ నగర్ లోని జయప్రకాష్ నారాయణ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు. కళాశాల ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సంక్రాంతి వేడుకలకు హాజరు కావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం. మహిళా సంఘాలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. మహబూబ్ నగర్ లోని జయప్రకాష్ నారాయణ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణంతో కలకలలాడింది. ఈ కార్యక్రమానికి జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చైర్మన్ శ్రీ రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటలు, రంగవల్లులు, సంప్రదాయ వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సందడిని రెట్టింపు చేశారు. చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు సంప్రదాయం, సంస్కృతి విద్యార్థుల్లో మానవ విలువలను పెంపొందిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంచుతాయని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేశారు. 2026 సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయంలో, హైందవ ధర్మంలో ఏ పండుగ వచ్చినా కూడా తిథులు నక్షత్రాల మీద వస్తాయి. కానీ సంక్రాంతి పండుగ ఒకటే డేట్స్ ప్రకారం వస్తుంది. 14 రోజు, 15 రోజు, 16 రోజు, 14 రోజు భోగి పండుగగా, 15 రోజు మకర సంక్రాంతిగా, అదేవిధంగా 16 రోజు కనుము కరి పండుగగా భావించి ఎంతో ఉత్సాహంతో చేసుకునే మహోన్నతమైన పండుగ, 3 రోజుల పండుగ ఈ సంక్రాంతి పండుగ. మా అదృష్టం ఏంటంటే మన జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపించి ఈ సంవత్సరం 2026లో చేర్చుకోబోయే విద్యార్థులు 30వ బ్యాచ్. అంటే చిన్న వయసులో 32 సంవత్సరాల వయసులో కళాశాలను స్థాపించి ఈ రోజుకి 30 సంవత్సరాలు దిగ్విజయంగా నడుపుతున్నామంటే దానికి మీ అందరి సహకారం, మమ్మల్ని నమ్మిన పేరెంట్స్, విద్యార్థులు, అదేవిధంగా సమాజంలో మాకు సహకరించిన అందరి పెద్దలకు ధన్యవాదాలు. ఇప్పుడు సంక్రాంతి సంబరాల విషయానికి వస్తే విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించే విధంగా వారికి సంక్రాంతి యొక్క సంబరాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక గ్రామీణ వాతావరణాన్ని ప్రత్యేకంగా నిన్న విద్యార్థులందరూ కలిసి నిర్మించడం జరిగింది. ఇది జయప్రకాష్ నగరంగా నామకరణం చేసిన ఒక చిన్న గ్రామంగా మేము ప్రతిష్ఠించాం. మొట్టమొదట ప్రతి ఊరికి ఒక గుడి ఉంటుంది కాబట్టి ఆ గుడిని ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఒక గుడిని నిర్మించి, దాంట్లో కూడా జనవరిలో చాలాసార్లు ముక్కోటి ఏకాదశి వస్తుంది కాబట్టి ఉత్తర ద్వార దర్శనాన్ని కలిగిన విధంగా వెంకటేశ్వర స్వామి గుడిని నిర్మించడం జరిగింది. మరియు గుడి తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పేది బడి. గ్రామీణ వాతావరణాల్లో అప్పట్లో 4 గోడల మధ్యలో బడులు లేవు, కేవలం చెట్ల కిందనే చదువుకున్నాం. మా విద్యార్థి దశ అంతా చెట్ల కింద. అది మరొకసారి జ్ఞాపకం వచ్చే విధంగా ఒక చెట్టు కింద ఓపెన్ బడిని పెట్టడం జరిగింది. బడి తర్వాత వ్యవసాయ మడి. ఇప్పుడు ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే మొన్నటి వరకు వరి నాట్లను కోసి ఇంటికి రైతులు సంపద తెచ్చుకొని గర్వంగా, అదేవిధంగా ఆర్థికంగా మంచిగా ఉన్న సందర్భంలో ఈ పండుగ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నాట్లు ప్రారంభించబోతున్నారు కాబట్టి విద్యార్థులచే ఆ వరి మడిలో నాట్లను వేయించడం జరిగింది. దాని తర్వాత గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి గుడిసెలను ప్రతిబింబించే విధంగా 3-4 గుడిసెలను నిర్మించడం జరిగింది. అదేవిధంగా పశు సంపదన మనకు అవసరమని చెప్పడం కొరకు ఆవులను తీసుకొచ్చి 2 పుంగనూరు ఆవులు చిన్న సైజు ఉండేటివి, అదేవిధంగా 2 పెద్ద ఆవులను తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అంబర్పేట్ ఇన్ఛార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి కలిసి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సంక్రాంతి వేడుకలకు హాజరు కావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులు పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు బంధువుల ఇళ్లకి విహారయాత్రలకు వెళ్లే ప్రజలు అపార్ట్మెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ సమయంలో గోదావరికని వన్ టౌన్ పరిధి ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరించగలరని తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హిందూ వాహిని ఆధ్వర్యంలో 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలనీ నుండి మేడిపల్లి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా స్వామి వివేకానంద ఆశయాలు ఆదర్శ మార్గంలో నడవాలని పిలుపునిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రజలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని యువత దేశ భవిష్యత్తు అనే వివేకానందుని ఆలోచనలు యువత జీవితానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజంలో మంచి మార్పు రావాలంటే యువత సక్రమ మార్గంలో నడవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని స్టేట్ ప్రెసిడెంట్ కాంతాల సంతోష్, మంతని శివ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గొలివాడ శ్రీకాంత్, కార్యకర్తలు చందనగిరి శివ, ఈదునూరి వెంకటేష్, మీసాల సాయి, వర్షిత్, కుమ్మరి సురేష్, మహేష్ మరియు అరుణ్, లావణ్య, మిట్టపల్లి సతీష్, ఈదునూరి శ్రీకాంత్, రవి, అడ్లూరి నవీన్, రేగొండ సంతోష్, గాన్ల శివకుమార్, సందీప్, యువకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా ప్రజలందరికీ 163వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా వారు ఏదైతే యువత దేశానికి పునాది అని చెప్పి వారు సంబోధించారో, ఈరోజు యువజన దినోత్సవం సందర్భంగా యువకులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యువతని డ్రగ్స్ నుండి సేవ్ చేయాలి, రేపటి దేశ భవిష్యత్తు యువత అని ఒక ఆదర్శంగా స్వామి వివేకానంద జయంతి ర్యాలీని హిందూ వాహిని ఎన్టీవీసీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రామగుండం నగరపాలక సంస్థ తుది ఓటర్ జాబితా సోమవారం ప్రచురించారు. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ నాయండి వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ఆర్ఓ ఆంజనేయులు, ఆర్ఐలు శంకర్రావు, కాజా, టీపీబీఓలు హిమజ, సింధుజ పాల్గొని జాబితా ప్రదర్శించారు. మొత్తం 60 డివిజన్లలో 1,43,049 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 91,441, మహిళలు 91,578, ఇతరులు 30 ఉన్నారు. జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమన్న గారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ సేవకు అంకితం అవ్వాలని, క్రమశిక్షణతో కూడిన జీవితం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్యా, సేవ, దేశభక్తి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీ నారాయణ మరియు లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ, కోడూరి రమేష్, మచ్చా విశ్వాస్, మదరబోయిన రాకేష్, అందె రాజ్ కుమార్, హర్ష, సురేష్, సంతోష్ తదితరులు పాల్గొని స్వామి వివేకానందకు ఘన నివాళులు అర్పించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ స్వామి వివేకానంద 163వ జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
స్వామి వివేకానంద యొక్క బోధనలు ప్రపంచ మానవాళికి అనుసరణీయం. ప్రపంచ మత సమ్మేళనంలో షికాగో అమెరికాలో జరిగినటువంటి సమ్మేళనంలో భారతీయ ఆత్మ సంస్కృతి విలువల గురించి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు. స్వామి వివేకానంద యొక్క బోధనలు ఇంకా 1000 సంవత్సరాలు కూడా అవి చిరస్మరణీయంగానే ఉంటాయి. వారు ఈ దేశం కోసం, దేశం యొక్క ఆత్మ కోసం మరి ప్రపంచంలో భారతదేశాన్ని చిన్న చూపుగా చూసినటువంటి పరిస్థితుల్లో ప్రపంచ మత సమ్మేళనంలో భారతదేశం అంటే మరి ఒక చిన్న చూపు కాదు. భారతదేశము ప్రపంచానికి గురువుగా వ్యవహరించింది. రాబోయే రోజుల్లో కూడా ప్రపంచానికి భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని నొక్కి చేర్చుకున్నటువంటి మహానుభావుడు. మరి వారి పాటలోనే ఇలా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వ గురువుగా నిరూపించడానికి శాయశక్తుల మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి మరి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పిలుపునిస్తున్నాం. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! మహిళల శారీరక దృఢత్వం, క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేరా భారత్ యూత్ ఆధ్వర్యంలో కరీంనగర్లో 3 మహిళా సంఘాలకు క్రీడా సామాగ్రిని అందజేశారు. వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా యువజన సంఘాల యూత్ క్లబ్లతో పాటు శ్రీ సరస్వతి మహిళా మండలి, తెలంగాణ మిత్ర మండలి, శివాని మహిళా మండలి సంఘాలకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మహిళలు క్రీడల్లో ముందుకు రావడం సమాజ అభివృద్ధికి శుభసూచకమన్నారు. క్రీడలు ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయని తెలిపారు. మహిళా సంఘాలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతితో పాటు శ్రీ సరస్వతి మహిళా మండలి గోలివాడ జ్యోత్స్న, తెలంగాణ మిత్ర మండలి దాసరి మమత, శివాని మహిళా మండలి ఎండి రేష్మ తదితరులు పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, మందల రమాదేవి, సుశీల, కావేరి, రోజా, హేమ, అనుష, సాయి వర్ష, మీరా, భారత్ యూత్ కోఆర్డినేటర్ అకౌంటెంట్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, వారి హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని, రాబో కాలంలో కేసీఆర్ పాలన రావాలని, సంక్రాంతి పండుగ నాడు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ మహిళామణులంతా ముగ్గులు పెట్టాలని రామగుండం మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. సోమవారం గోదావరికని పట్టణం జీఎం కాలనీ మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు, పేద ఆడబిడ్డలకు పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1,116 అందించింది కేసీఆర్ అన్నారు. మహిళా సంక్షేమానికి కేసీఆర్ హయాంలోనే జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉద్యమానికి ఈ మహిళా లోకమంతా అండగా నిలిచారని, ముగ్గులతో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారని గుర్తు చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు జరిగింది ఏమీ లేదని, 2 సంవత్సరాలుగా బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు అందించలేకపోయారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయారని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారని అన్నారు. సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా మనకు సంక్రాంతి అనగానే మనకు ముగ్గులు గుర్తొస్తాయి, అట్లనే మనకు సకినాలు గుర్తొస్తాయి, అరిసెలు గుర్తొస్తాయి. అందరు అప్పాలు చేసుకున్నారా? మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ కోరుకంటి చందర్ గారి ఆధ్వర్యంలో మన ఆనవాయితీలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నట్లుగానే ఈసారి మనము ఈ జేఎం కాలనీ గ్రౌండ్ పోటీలు ఉన్నాయనగానే వచ్చినటువంటి మీ అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆడబిడ్డలందరికీ కూడా స్వాగతం చెప్తున్నాము. అలాగే మీరు వచ్చినటువంటి మీ అందరు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పాటించాలి. అయితే మీరందరూ కూడా చుక్కల ముగ్గులు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క రామగుండం కాన్స్టిట్యున్సీలో ప్రతి ఏటా నిర్వహించేటువంటి ముగ్గుల పోటీలు సంక్రాంతి సందర్భంగా ఈ సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ గారి సౌజన్యంతో జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా
ఉద్యమ నాయకురాలు విజయారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు. మీ ఇంట్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో చెప్పేటువంటి విధంగా ఉన్నది. ఒక్కొక్క ముగ్గు ఎప్పుడు రాగా చూసుకుంటూ వచ్చినాం. చాలా కష్టపడి మీకున్నటువంటి ఆలోచనలంతా కూడా అక్కడ రంగరించి ముగ్గులు వేసినారు. చాలా సంతోషం. అందరికీ ప్రైజులు రాకపోవచ్చు కాక, కానీ ఒక అన్నలాగా మీరు వేసినటువంటి ఆ ముగ్గుకు ఒక ఆడబిడ్డకు తప్పకుండా ఒక చీర బహుమతి ఇవ్వాలని ఇలా మీకు అందరికి కూడా చీర బహుమతి ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ పిల్లలకు, ఇప్పుడు చాలా మంది పిల్లలు వచ్చారు, ఇట్లా మన పిల్లలందరికీ కూడా మనం చెప్పాలి. మన పండుగలను మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క పండుగ సాంప్రదాయాన్ని ఈ విధంగా చేస్తూ ఉన్నాం. రేపటి కాలంలో మీ ఆలోచనకు అనుగుణంగా ఈ గోదావరి కనిలో జరుగుతున్నటువంటి పాలన మీద కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మీద తప్పకుండా రేపు సంక్రాంతి నాడు పండుగ ముగ్గు వేసినప్పుడు కేసీఆర్ గారి పాలన మళ్ళీ మాకు కావాలని కోరుకునేటువంటి ప్రతి అక్క, ప్రతి ఒక్క చెల్లె తప్పకుండా జై తెలంగాణ, జై కేసీఆర్ అని ముగ్గు పక్కకు వేయాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ ఆనాడు ఉద్యమం ఎట్లాగైతే చేసినామో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఈ ప్రాంతంలో అన్ని పథకాలు అందరికి కూడా మంచి జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ సమాజానికి తెలియజేద్దాం. ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటి అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి, ఎందుకంటే రామగుండం రైల్వే స్టేషన్ పరిధిలో అనాథలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో రైల్వే మెంబర్ కాంగ్రెస్ నాయకులు అనుమాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కన్నబోయిన రమేష్, ఈరుగొంటి లక్ష్మణ్, ఆటో యూనియన్ అధ్యక్షులు ఎండి రహీం, గౌస్ కదిరి, అనుమాస ఐశ్వర్య, పూజ తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సోమవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని విశ్వ విజ్ఞాన్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ వ్యవస్థాపకుడు మల్లారపు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద జీవితం, ఆయన ఆలోచనలకు యువతకు ఇప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు. చిన్న వయసులోనే దేశ సేవకు అంకితమైన ఆయన యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తిని నింపిన మహోన్నత వ్యక్తిత్వమై కొనియాడారు. యువతీ యువకులు తమ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్తో పాటు ముఖ్య వక్తగా జంగపల్లి రాజేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడప కృష్ణమూర్తి, బీజేపీ సీనియర్ నాయకులు మట్ట శంకర్, ఇరుగురాళ్ల పోషం, జంగంపల్లి అజయ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రం లక్ష్మీమల్లు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్, నాయకులు అనవేన లక్ష్మి, రాజం, జంగపల్లి పెద్ద శ్రీనివాస్, జంగపల్లి సతీష్, కొమ్ము శ్రీనివాస్, చిప్పకుర్తి సతీష్, వార్డు మెంబర్లు మెరుగు కుమార్, గుంజపడుగు నవీన్, పచ్నూరి రాజుతో పాటు మల్యాల కుమార్, నాగరాజు, మల్యాల మహేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శవంతుడు, గొప్పవంతుడు, చదువుకున్న వ్యక్తి. ఆ రోజులనే, చదువు లేని రోజులనే ఆయన అభ్యాసం చేసి మరియు యువతను అనేక రంగాల్లో మరి ముందు నడవాలని చూపినటువంటి వ్యక్తి మన వివేకానంద స్వామి గారు. మరి ఆ రోజులల్లే వారు అనేక పోరాటాలు చేసి మరి స్వామిరాజ్యాన్ని వెళ్ళినటువంటి మహానాయకుడు మన స్వామి వివేకానంద గారు. మరి ఇప్పుడు పెద్దలు అందరూ మాట్లాడారు. వారి సూచనలు, సలహాలు తప్పకుండా నేను ఆలోచన చేసి ఏ విధంగా ఎట్లయితే మనం ముందుకు సాగుతామని చెప్పి మీ అందరి ఆలోచనకు అనుగుణంగా తప్పకుండా నా వంతు కృషి చేస్తానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన
మల్లారపు అరుణ్ గారికి నమస్కారం తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. హైదరాబాద్ నగరంలోని బోరబండలో మరో యువతి హత్యకు గురైంది. బోరబండ ప్రాంతంలో ఓ యువకుడు తనతో సరిగ్గా మాట్లాడడం లేదని కారణంతో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో నగరంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితుడైన జహీర్ యువకుడికి కనీజ్ ఫాతిమా అనే యువతితో బంజారా హిల్స్లోని ఓ పబ్లో గతంలో పరిచయం ఏర్పడింది. ఆ పబ్లో యువతి ఉద్యోగం చేస్తుండగా తరచూ అక్కడికి వచ్చే క్రమంలో యువకుడితో పరిచయం ఏర్పడి క్రమంగా స్నేహంగా మారింది. మొదట సాధారణంగా మాట్లాడుకున్న కాలక్రమేణా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ యువతి బంజారా హిల్స్లోని పబ్ను విడిచి బోరబండ పరిధిలోని ఊర్వశి బార్కు ఉద్యోగం మారింది. ఆ తర్వాత యువతి జహీర్తో మాట్లాడడం తగ్గించింది. ఫోన్ కాల్స్ కూడా సరిగా స్పందించకపోవడం లేదని, ఈ పరిస్థితిని జహీర్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. తనను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడుతుందని, నిర్లక్ష్యం చేస్తుందని అనుమానంతో లోపలే రగిలిపోయాడు. అదే సమయంలో ఆమెపై ద్వేషం పెంచుకున్న జహీర్ మాట్లాడుకుందామని చెప్పి యువతిని పిలిచి జహీర్ మాటల మధ్యన యువతిపై దాడి చేశారు. అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సింగరేణిపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క రేపు నిర్వహించే సమావేశం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాకుండా కాంగ్రెస్ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సమయంలో, అదేవిధంగా గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు కార్మికులకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజాప్రతినిధుల రివ్యూ పేరిట మరోసారి కార్మికులను మోసం చేయడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. సమావేశంలో టీజీకేఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి RG1 ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, పోలాడి శ్రీనివాసరావు, కొండ్ర అంజయ్య, వాసర్ల జోసెఫ్, జనగామ మల్లేష్, ఉప్పులేటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రివ్యూ మీటింగ్కు రీజనింగ్ ఏంటో బట్టి విక్రమార్క గారు అయినట్టు డిప్యూటీ సీఎం గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు అనగా 13వ తారీఖు నాడు ఏర్పాటు చేస్తున్నటువంటి కోల్బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసేటువంటి రివ్యూ మీటింగ్లో మీరు ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, సింగరేణి ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి 6 హామీలతో పాటుగా 39 మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లకు సమాధానం చెప్తే ఒక ప్రణాళికను తయారు చేసి కార్మికుల ముందు ఉంచాలనుకుంటున్నారా? లేదు అంటే 50,000 కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు తీర్చుతాం, సంస్థకు ఎప్పుడు ఇద్దాం, ఏ విధంగా చెల్లిద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారా? లేదా 50,000 కోట్లు ఇవ్వకపోవడం వల్ల మీరు సంవత్సరానికి సింగరేణి సంస్థ 4,000 కోట్ల రూపాయల వడ్డీని నష్టపోతున్నటువంటి దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుదామనే ఆలోచన చేస్తున్నారా? లేదా ప్రతి నెల 2 మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తూ ఉన్నారా? లేదంటే కార్మికుల పిల్లలకు పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలందరినీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదా 6 నెలలకు ఒక్కసారి ఉద్యోగాలు ఇచ్చి మీరు జీఎంలు ఇచ్చేటువంటి, యూనియన్ నాయకులు ఇచ్చేటువంటి యొక్క నియామక పత్రాలను మీరు హైదరాబాదులో రవీంద్ర భారతిలో పెట్టి మా ప్రభుత్వమే సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమమా ఇది? ఎందుకో రీజన్ లేనటువంటి రివ్యూ మీటింగ్ ఎందుకు అనే సింగరేణి కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉన్నది. మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ, ప్రైవేటీకరణను వేగవంతం లేకుండా చేస్తామన్నాం, రద్దు చేస్తా అన్నావు. అలాగే సింగరేణి కార్మికుల యొక్క ఆదాయ పన్ను రద్దు, లేదంటే పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ అన్నారు. మహిళలకు ఒక ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి సర్ఫేస్లో పనులు ఇప్పిస్తామన్నారు. కొత్త బాయిలు తెప్పిస్తానన్నారు. అలాగే జీఈఎం విద్యార్థుల కోసం శీతాకాల శిక్షణ చొరవ పూర్తయిన సందర్భంగా ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయ ఆడిటోరియంలో జరిగిన ముగింపు వేడుకతో శీతాకాల జీఈఎం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం దీపాలను వెలిగించడం మరియు ఎన్టీపీసీ గీత్ను కాపాడడంతో ప్రారంభమైంది. డిఎంఎస్ అధ్యక్షురాలు శ్రీమతి రాఖీ సమంతతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎన్టీ శ్రీ చందన్ కుమార్ సమంత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హెచ్ఆర్ అధిపతి శ్రీ విజయ్ కుమార్ సిక్టార్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మరియు విద్యార్థులలో విశ్వాసం, క్రమశిక్షణ మరియు సమగ్ర అభివృద్ధిని పెంపొందించడంలో ఇటువంటి చొరవల ప్రాముఖ్యతను ఎత్తిచూపారు. కార్యక్రమంలో జీఈఎం విద్యార్థులు తమ అభ్యాసం మరియు సృజనాత్మకతను ప్రదర్శించే సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తింపుగా పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేయబడ్డాయి. జీఈఎం 2025 ముగింపుపై కూడా తన ఆలోచనలు మరియు అభిప్రాయాలను పంచుకున్నారు.
డీజీఎం శ్రీ పవీన్ కుమార్ చౌదరి ప్రతిపాదించిన ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది. శీతాకాలపు జీఎం కార్యక్రమం సమాజ అభివృద్ధి మరియు యువత సాధికారత పట్ల ఎన్టీపీసీ యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. And representative from media and ladies and gentlemen, every time we talk about JM in NTPC gives us a very impressive feeling and proud feeling whenever we express this program outside. So we talk boastfully wherever we go. And I find that this is really a wonderful program where we do train the village student, particularly girl student, and empower them. And we have seen a lot of dream in their eyes and hope that all the dreams will fulfill in their life. And normally in the summer camp, we organize a lot of program, but even in the big projects like Ramagundam and other projects, these winter programs are being conducted. Otherwise, in the small projects, it is not done. And the last year also I have seen this program, and I find even after 1 year, these girls, after taking 2 or 3 days training, they have given a wonderful performance. And I have seen all the programs, right from the Ganesh Bandhana. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లిలో ఈ మధ్యన డబల్ రోడ్డు వేశారు. దాని పక్కనే ఉన్న SRSC 27R కాలువలో చెట్లు మట్టి వేయడంతో పంట పొలాలకు నీళ్లు రాక బీడు భూములుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు సదరు కాంట్రాక్టర్కు తమ గోడు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. వరి నాటు వేసే సమయం మించిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ కెనాల్లో పడవేసిన చెట్లను చెత్తా చెదార్థాన్ని తొలగించి పంట పొలాలకు నీరు సరఫరా అయ్యే విధంగా చూడాలని SRSC అధికారులకు ఫిర్యాదు చేశారు ఆ ప్రాంత రైతులు. ఈ గ్రామంలో మన SRSP నుండి వచ్చే ఉపకాలువ ద్వారా మాకు ఒక 100 నుంచి 150 ఎకరాలు వారే శివారు ఉన్నది. ఈ కాలువకు ఈ కాంట్రాక్టర్ ఏం చేసిందంటే రోడ్డు వెళ్ళిపోయిన రోడ్డు పక్కకున్న చెట్లనన్నీ ఆ కాలువలో దుబ్బి ఆ మొరం సుతాన్లా పడడం జరిగింది. మొత్తం నీళ్ళు రాకుండా కాలువ కూడిపోవడం జరిగింది. అప్పుడు మా రైతులు అడిగితే తర్వాత తీస్తా అన్న విధంగా మాట్లాడి తప్పించుకొని ఈరోజు ఎక్కడనో పని నడుస్తుందని ఈ రైతులను పట్టించుకోకుండా ఒక నెల నుంచి 15 రోజుల నార్లు అయినా కానీ నీళ్లు రాక బీళ్ళ నుండి రైతులు ఎంత మొత్తుకున్నా కానీ వారిని పట్టించుకోవడం లేదు. మేము సుతా నంబర్ తీసుకొని సూపర్వైజర్కి ఫోన్ చేయడం జరిగింది. ఆయన మాటలు కాంట్రాక్టును అడిగిన తర్వాత చెప్తా అన్న విధంగా పట్టించుకొని విధంగా మాట్లాడడం జరిగింది. అందుకే మేము ఈరోజు ఆందోళన కార్యక్రమం చేద్దామని అందరం రైతులను జమగాడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే ఈ కాలువను క్లియర్ చేసి ఈ రైతులకు నీళ్ళు అందించి ఈ ముదిరిన నార్లు పంట సుత దెబ్బతిన్నది కాబట్టి ఇకనైనా దయచేసి వారికి వెంటనే ఈ నీళ్ళ వచ్చే విధంగా ఈ చర్యలు తీసుకోవాలి. ఈ కాంట్రాక్టర్ వెంటనే దాన్ని ఆ చెట్లను ఆ కాలువ లోతు కూడింది కాబట్టి లోతు తీసి ఈ రైతులకు మునుపటి లెక్క మంచి మరమ్మతు చేసి కాలువ నీళ్లు అందించాలి. లేని పక్షంలో పోలీస్ కంప్లైంట్ అవుతుంది, ఆందోళన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన SRSP ముట్టడిస్తాం అవసరం అనుకుంటే ఆఫీసును ఈ వెంటనే ఈ రేపు ఎల్లుండి లోగా కాకుంటే ఈ పోషంపాటు ఆఫీసును ముట్టడించడం జరుగుతుంది. హైదరాబాద్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గెజిటెడ్ అధికారుల సంఘం దైనందిని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ మరియు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమం సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్ ఉద్యోగుల సమస్యల గూర్చి విన్నవించి పరిష్కారం దిశగా ఆలోచించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల సమస్యల గురించి విన్నవించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది మన ప్రభుత్వం అంటే మీరు మేము అనగా ఉద్యోగులందరూ కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన మిమ్మల్ని విస్మరించడం ఉండదని
తప్పనిసరిగా మీ సమస్యలని తీరుస్తామని తెలుపుతూ ఈరోజు మీరు చేపట్టిన ఈ కార్యక్రమంలో నేను ఏదో ఒక సమస్య పరిష్కరిస్తానని మీరు ఆశిస్తారు కాబట్టి ఇప్పుడే కరువు భత్యం ఫైల్పై సంతకం పెట్టి ఇక్కడికి రావడం జరిగింది అని తెలిపారు. అందులకు కరతాళ ధ్వనులతో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడం అయింది. ₹1 కోటి ప్రమాద బీమాకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వేల హరీష్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ శ్రీ బొబ్బిలి సతీష్ గారి సూచన మేరకు నిన్న రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్లో పర్యటిస్తున్నప్పుడు స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఒక మహిళ తన కూరగాయల బండి ఎలాంటి సేఫ్టీ వాల్ లేకుండా ఎన్నో ఏళ్లుగా ప్రమాదాలకు కారణమవుతున్నా పక్కనే ఉన్న ఒక మురికి కాలువలో పడిపోయిందని హరీష్ రెడ్డి గారికి వివరిస్తూ బాధపడగా తనను ఓదార్చి ఈరోజు తన నష్టపోయినటువంటి ఆ కూరగాయల ద్వారా వచ్చే ఆదాయాన్ని తన తరపున అందించి ఆ తల్లికి కొంత ధైర్యాన్ని అందించడం జరిగింది. ఈ సంఘటనను చూసిన ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు గత ఎన్నో ఏళ్లుగా తమ ఓటు కోసం మాత్రమే వచ్చి తర్వాత మా గురించి అసలే పట్టించుకునే నాయకులను చూశాం కానీ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి వారిని ఆదుకునే నాయకుడిని ఇప్పుడే ఇక్కడ చూస్తున్నామంటూ వేల హరీష్ రెడ్డి గారిని అభినందించడం కొసమెరుపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబ్ నగర్లోని జయప్రకాష్ నారాయణ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు. కళాశాల ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న సంక్రాంతి వేడుకలకు హాజరు కావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం. మహిళా సంఘాలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.